ఒక దట్టమైన అడవికి దగ్గర ఉన్న చిన్న గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. ఒక రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తుండగా ఒక పాత మర్రిచెట్టు దగ్గర్నుంచి మృదువైన స్వరం వినిపించింది. నన్ను కాపాడండి అని ఆ స్వరం పలికింది. రాజు భయపడ్డాడు, కాని ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్లాడు. ఆశ్చర్యంగా అక్కడ ఒక భూతం కనిపించింది. వెండి వెలుగుతూ మెరిసిపోతూ, కాని భయంకరంగా మాత్రం లేదు. ఆ భూతం ఇలా చెప్పింది: నేను ఒకప్పుడు లోభి మనిషిని. డబ్బుకోసం చాలా మందిని మోసం చేశాను. మరణించిన తరువాత నా ఆత్మ ఇక్కడే బంధించబడింది. ఈ చెట్టు కింద దాచిన బంగారాన్ని నేను మోసం చేసిన గ్రామంలోని వారికే తిరిగి ఇచ్చినప్పుడే నాకు విముక్తి లభిస్తుంది. రాజు ఆ బంగారాన్ని తన దగ్గరే ఉంచుకుంటే ధనవంతుడయ్యేవాడు. కాని అతడు నిజాయితీని ఎంచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాజు ఆ బంగారాన్ని ఊరిలో ఉన్నవారందరికీ పంచి ఇచ్చాడు. అది అందుకున్నవారు ఎంతో ఆనందించారు. ఆ రోజునుంచి రాజు ఆనందంగా జీవించాడు.